ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హరి ఓం. అకారాదిక్షకారాం తాం ఆద్యాం ఆనందరూపిణీం సర్వసిద్ధిప్రదాతారం వందే త్రిపురసుందరీ. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ లలితా సహస్ర నామ వైభవ సత్సంగానికి స్వాగతం. నిన్న మనం బ్రహ్మాండ పురాణంలో వ్యాస భగవానుడు అందించినటువంటి శ్రీ లలితాదేవి ఏమిటి, ఆమె సగుణ సాకార పరబ్రహ్మస్వరూపిణి ప్రకృతి మాత అయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మస్వరూపము పురుషుడు అని మనం చెప్పుకున్నాం. అయితే లలితాదేవి అనేటటువంటి ఆ పదం పేరు ఎలా వచ్చింది అనే దాన్ని మనం కొంచెం వివరించుకుందాం. వాస్తవానికి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా తల్లి ఉంటుందండి. అది చిన్న పురుగు కావచ్చు, లేకపోతే పెద్ద కొండ చిలువ కావచ్చు, మనిషి కావచ్చు, మానవేతర ప్రాణి కావచ్చు, భూచరాలు కావచ్చు, ఖేచరాలు కావచ్చు, జలచరాలు కావచ్చు. మనం భూచరాల కిందే వస్తామండి, భూమి మీద బ్రతికేటటువంటి వాళ్ళం. అంతేత జలచరాలు ఉన్నవి నీటిలో, ఖేచరాలు ఆకాశంలో. ఇలా మొత్తానికి 84 లక్షల జీవరాశి జాతి అని ఏదైతే మనకి శాస్త్రం చెబుతూ ఉందో అలా ప్రతి ప్రాణికి తల్లి అంటూ ఉంది. అంటే ఈ విశ్వంలోని సమస్త జీవులకు వారి వారి తండ్రులు వారి వారికి వారి వారి తల్లిదండ్రులు వారి వారికి ఉంటారు. అయితే ఇంతమంది తల్లులకు మరి మూలపు తల్లి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆ ఉన్నటువంటి తల్లియే జగత్తుకే మాత, జగత్తులో ఉన్నటువంటి వారందరికీ మాత. అందుచేత ఆమెను జగన్మాత అని మనం కీర్తిస్తూ ఉంటాం. విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి ఒక తల్లి ఒక తండ్రి ఉంటే మరి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కూడా మరొక తల్లి మరొక తండ్రి ఆధారమై ఉన్నటువంటి మూలమై ఉన్నటువంటి ఆ శక్తులు కూడా ఉండాలి కదూ. అదే ఆ శక్తియే జగన్మాత, విశ్వజనని. ఇక విశ్వజనకుడు ఎవరు అంటే పురుషోత్తముడు, భగవంతుడు, పురుషుడు. ఇక ఈ రీతిగా మనం కాస్త ఆలోచన చేస్తే పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతా ప్రపంచము కదా. పెద్దవి పంచ 5, పెద్దవి 5 ఏమిటి అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతా ఎలా ఉంటుంది అంటే నామ రూప. అస్థి భాతి ప్రియములు అనేది ఒకటి ఉంటే దానికి నామ రూప అనేటటువంటివి ఇవి కూడా యాడ్ అయినవి. ఇవి 5. 5 మనం అస్థి భాతి ప్రియములు వాటి దానికి మనం విలువ ఇవ్వమండి. ఎందుకంటే అవి ఎలాగో ఉన్నవి, అవి ఎప్పుడూ ఉంటాయి. ఉన్నది అది ఆత్మ లక్షణం. భాతి ప్రకాశిస్తూ ఉంటుంది, ప్రకాశించినటువంటిది ఇది ప్రియంగా అనిపిస్తూ ఉంటుందండి. ఇక ఈ అస్థిభాతి ప్రియములు బ్రహ్మ లక్షణము అయితే మరి ప్రపంచ లక్షణం ఏమిటి అని అంటే నామము రూపం. ఓకే,
నామరూపమయమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనల్ని తిరిగి ఈ ప్రపంచానికి మూలం ఏమిటి, ఆధారం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే మన ఋషులు, మన ఆర్యులు అందరూ నామరూపాలను దాటడానికి మరొక ఉత్తమమైనటువంటి నామం, మరొక మహోన్నతమైనటువంటి సౌందర్యయుతమైనటువంటి రూపము దాన్ని అందిస్తే తప్ప వీళ్ళు ఈ హద్దు దాటి రాలేరు. ఇది ఎలా ఉంది అంటే, చిన్నపిల్లలు వాళ్ళని విద్యావంతులు చెయ్యాలంటే పాఠశాలకు పంపించాలి, అక్షరాభ్యాసం చేయించి మనం స్కూల్కి పంపిస్తామండి. పంపించిన తర్వాత వాళ్ళకి తెలిసిన దానితో తెలియని దానిని నేర్పించడమే విద్యా విధానం అన్నమాట, బోధనా క్రమము అంటారు. వీడికి తెలిసిందేమిటి, అమ్మ తెలుసు కానీ ఆ తెలియదు. తెలిసిన అమ్మతో తెలియని ఆ నేర్పిస్తారండి. ఇంట్లో ఆవు ఉంటుంది, ఆవు వాడికి తెలుసు, అమ్మ అంటాడు ఆవు అంటాడు, కానీ ఈ తెలిసిన ఈ ఆవు శబ్దంతో ఆ నేర్చుకుంటాడు, నేర్పిస్తారు. ఎలానో తెలిసిన పదంతో తెలియని అక్షరాలను, తెలియని ఎన్నో పదాలను, తెలియని ఎన్నో వాక్యాలను, తెలియని ఎన్నో కథలను, ఉపాఖ్యాలను, ఎంతో విజ్ఞానాన్ని ఎలా నేర్చుకుంటున్నారో అదే రీతిగా ఇక్కడ నామరూపమయమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ జీవులు ఈ నామాన్ని, ఈ రూపాన్ని స్వీకరించి వాళ్ళ నిజ స్థితి ఏమిటి, వాళ్లకు కావలసినటువంటి ఐశ్వర్యం ఏమిటి, వాళ్లకు కావలసినటువంటి ఆనందం ఏమిటి అనేది అందించాలి అంటే ఇదిగో ఇదే ఉపాయము అని మనకి వ్యాస భగవానుడు చక్కగా అందమైన రూపం, అమ్మ రూపం, లోకంలో ఉండే సౌందర్యాన్ని అంతా ఒక చోట పెడితే ఎంత సౌందర్యము, అంత సౌందర్య రూపము ఆమె త్రిపుర సుందరి. అంతేకాదు మరి నామం, రూపమైతే చాలా అందంగా ఉంది, మరి నామం కూడా అందంగా ఉండాలి, ఆ నామం కూడా పలికేట్టుగా ఉండాలి. పళ్ళు ఊడిపోయిన వాడు, నత్తి వచ్చినటువంటి వాడు కూడా పలకగలిగేట్టుగా ఉండాలి. ఎందుకనంటే ఆ బాల గోపాలము అందరూ తరించాలి, అందరూ ఉద్ధరింపబడాలి. కాబట్టి అందమైన ఆ రూపానికి అందమైన నామం ఏమిటండి, లలిత. ఆ లలిత యొక్క లీలలతో ఎన్నెన్నో నామాలను ఉటంకించి ఆయా నామాలతో ఏమేమి కథ జరిగింది, ఏ ఏ దుష్టులను శిక్షించింది, ఏ శిష్టులను రక్షించింది, ఈ ప్రపంచాన్ని ఎలా చక్కగా నిలబెట్టింది అనేటటువంటిది ఆ నామం ద్వారా మనకి అందింపబడుతుంది. అందుచేత ఏ ఋషులు ఒక అందమైన రూపాన్ని దర్శించి అందమైన నామాన్ని కూడా విన్నారు, దర్శించారు, రూపాన్ని దర్శించారు, నామాన్ని విన్నారండి. ఆ విన్నటువంటి నామము, దర్శించినటువంటి రూపము, ఆ రెండు కలిసినదే ఇదిగో శ్రీ లలిత త్రిపుర సుందరి. అదిగో ఆ రూపమే ఆ దివ్య మంగళ విగ్రహం. అందుచేతనే మనకి సహస్రనామ స్తోత్రంలో శ్రీమాత అని మొదలవుతుందండి. అంతేకాదు జగద్ధాత్రి, జగతీకంద, పరమేశ్వరి, సృష్టికర్త్రి, విశ్వగర్భ, ఇలా అనేక నామాలతో అది మనకి ప్రారంభమవుతుంది. ఇక లలిత నామ ప్రాశస్త్యం ఏమిటి అంటే లలిత. మొట్టమొదటి అక్షరం లా, రెండవ అక్షరం లి, మూడవ అక్షరం త, లలిత. అయితే ఈ లలిత అనేటటువంటి పదంలోనే తల్లి అనే పదం కూడా కలిసి ఉన్నది. ఏమిటి తల్లి? త మొదటి అక్షరము, లి అన్నప్పుడు లకారంలో అంటే లికారం క్రింద లకారం ఉంటుంది. తల్లి అంటే తకారము, లికారము, లకారము, ఇలా ఈ మూడు అక్షరాలు కలిపితే తల్లి అయ్యింది. లలిత దాన్ని తిరిగేస్తే తల్లి అయ్యిందండి. తల్లి లలిత, లలిత తల్లి. ఇది ఈ ఛాన్స్ మన తెలుగు వాళ్ళకు మాత్రమే దక్కిందండి. తల్లి అనేది మన తెలుగు పదం. వేరే వేరే భాషల్లో వేరే వేరేగా ఉంటుంది. మాత అని, మా అని, మదర్ అని,
మమ్మీ అని ఇలా వేరే వేరేగా ఉంటుందండి. కానీ మనకు మాత్రం లలిత, దాన్ని తిరగవేస్తే తల్లి అయ్యింది. అయితే ఈ తల్లి అనేది కూడా సంస్కృత పదానికి కూడా వర్తిస్తుందండి. సంస్కృత పదంలో తల్లి అనే పదానికి యువతి అని అర్థం వస్తుంది. అంతేకాదు ఈ సంస్కృతంలోనే మతల్లిక అనే పదం కూడా ఉంది. ఈ పదానికి ఒక శ్రేష్టత్వం అనేటటువంటి దాన్ని తెలపడం కోసమని చివరిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎలా అంటే గోమతల్లిక అంటే శ్రేష్టమైనటువంటి గోమాత. అలానే ఇక్కడ మా అనేటటువంటిది చివరిగా ఉన్నటువంటిది కా, మా తల్లిక కదా, మా మొదటి అక్షరము, కా చివరి అక్షరము. ఈ రెండింటి అక్షరాలకు మధ్యగా ఉన్నటువంటిది ఏదది? మా తల్లిక కదా. మా కా తీసేస్తే మధ్యలో తల్లి. ఈ తల్లి అనేటటువంటి రెండు అక్షరముల యొక్క పదమే రూపాంతరం చెంది లలితగా ఋషులకు దర్శనమివ్వవచ్చు. ఆ ఋషీశ్వరులకు లలితగా ఆ పదం వారు శ్రవణం చేయవచ్చు. ఇది ఎలా అంటే కశ్యప అనేటటువంటి శబ్దాన్ని తిరగవేస్తే పశ్యక అని అన్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఇక ఇదంతా మన తెలుగు వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలి. తల్లి అనేటటువంటిది ప్రథమ దైవం, మాతృదేవో భవ అని కదా మనకి తైత్రీయ ఉపనిషత్తులు వివరిస్తూ ఉంటారండి. ప్రతి వ్యక్తి తాను పుట్టేటప్పుడు తల్లి నుండి వేరుపడి తల్లి ప్రక్కన లేదా తల్లి ఒడిలో పడుకుంటుంది ఆ ప్రాణి. ముందుగా ఎవరిని గుర్తిస్తుందండి ఆ ప్రాణి అంటే ఆ బిడ్డ తల్లిని గుర్తిస్తాడు. అందుచేతనే మాతాపూర్వ రూపం. ఈ పిల్లవాడికి అసలు సృష్టి జరగాలి అంటే పూర్వరూపంగా ఉన్నటువంటిది, ప్రథమ రూపంగా ఉన్నటువంటిది ఎవరు అంటే తల్లి. అందుకనే తల్లిని బిడ్డ గుర్తిస్తాడు. కానీ బిడ్డ తల్లిని గుర్తించినటువంటి ఈ బిడ్డకు ఆ తల్లి ఇదిగో ఇతడు నీ తండ్రి అని తల్లి చూపిస్తే తప్ప ఇతడు తండ్రి అని బిడ్డకు తెలియదండి. అందుచేతనే తండ్రిని గాని తదితరులు గాని గుర్తు చేసినప్పుడు తల్లి గుర్తు చెయ్యాలే తప్ప బిడ్డకు బిడ్డ గుర్తు చేసుకోలేడు. పితోత్తర రూపం. పూర్వరూపం తల్లి అయితే పిత తండ్రి ఉత్తర రూపం. అందుచేతనే ప్రతి వ్యక్తికి ప్రథమ గురువు ఎవరు అని అంటే మాత అంటే అమ్మ, తల్లిగానే మొదటిగా పరిచయం అవుతుంది. అంతేకాదు ప్రేమను పంచుతుంది, పాలతో పెంచుతుంది. ప్రథమ గురువుగా, ఒక పోషణకర్తగా, ఒక రక్షణకర్తగా వ్యవహరించేటటువంటి శక్తి వ్యక్తి ఎవరు? తల్లి. ఇక ఇన్ని రీతులుగా ఆదుకున్నటువంటి ఆ తల్లియే ప్రతి వ్యక్తికి మాతృదేవోభవ, ప్రథమ దైవము అని తైత్రీయోపనిషత్తు మనకి వివరించింది. అంచేత తల్లులందరికీ మూలమైనటువంటి అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ అయినటువంటి ఆ విశ్వజనని లలితాదేవి ప్రధాన దైవం అవుతుంది అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదూ. ఈ రీతిగా లలితాదేవి యొక్క ఆవిర్భవాన్ని మనకి హయగ్రీవావతారుడు అగస్త్య మహర్షికి తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా మనం ఆ విశేషణాలను అన్నింటినీ నామాలలో వివరించుకుందాము. ఈ నామాల్లో ఉండేటటువంటివి కొన్ని పదాలు ఎలా ఉంటాయి అంటే ఒక ఉపమాన రూపక అలంకారాలతో ఉంటుంది, సమాసాలు ఉంటుంది, శిల్పము ఉంటుంది. అలాగే మనం చదివేటప్పుడు కొన్ని నామాలు అక్కడ ఒక మహా దృశ్య కావ్యం అంటే రామ అన్నాం అనుకోండి, అక్కడ ఒక రమణీయమైనటువంటి రూపం. లలిత అన్నాం అనుకోండి, ఒక అందమైనటువంటి ఇదిగో మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ అందమైన రూపం కనిపిస్తూ ఉంటుంది. అలా దృశ్య కావ్యము అంటారు. అంతేకాదు కావ్య కళా వైభవంతో కూడా అమ్మవారు మనకి సాక్షాత్కరించి ఆ ఆనందానుభూతిని కలుగజేస్తూ ఉంటుంది. ఆ స్తోత్రాల్లో కొన్ని నారాయణే నాద రూప నామ రూప వివర్జిత రంజనీ రమణీరస్య రణత్ కింకిణి మేఖల రమా రాఘేందువదన రతి రూపారతి ప్రియ రక్షాకరీ రాక్షసఘ్ని రామ
రమణలంపట. ఇవన్నీ ఈ నామమాలికలన్నీ ఒక రాగమాలికల్లాగా. రాగమాలిక అంటే సంగీతం తెలిసినటువంటి వాళ్ళకి బాగా తెలుసండి. ఒకే కీర్తనలో 4-5 రాగాలు మార్చి పాడుతూ ఉంటారు. అలానే ఇక్కడ అమ్మ నామాలలో రాగాలు మార్చుకోవచ్చు, స్వరాలు మార్చుకోవచ్చు. ఇలా ఏదేది మనకి ఆ భావన కలుగుతుందో అప్పుడు మనసు పరవశత్వాన్ని పొందుతుంది. అమ్మ నామాలలో ఉల్లాసాన్ని కలిగించుకుంటుంది, పెంచుకుంటూ ఉంటుంది. ఇక అటువంటి ఈ తల్లి యొక్క విశేషాలను ఇంకా వివరిస్తూ ఉన్నారు హయగ్రీవావతారుడు. అసలు అమ్మ నామాలు ఎన్ని అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ వాస్తవానికి 182.5 నామాల శ్లోకాలండి. అంటే శ్లోకాలు 182 శ్లోకాలు కదా, అర్ధ శ్లోకం కూడా ఉంది ఇక్కడ. ఈ శ్లోకాల్లో నిక్షిప్తం చెయ్యబడి 1000 నామాలు ఉన్నవి అన్నారండి. శ్రీమాత అనే నామం దగ్గర నుండి లలితాంబిక చివరి నామం కదా, ఇలా మనకి మొత్తం 1000 నామాలు ఉంటాయి. ఈ 1000 నామాలు 182.5 శ్లోకాల్లో మనకి ఇమిడి ఉంటున్నాయి. అంచేతే ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నా సహస్రకం జగుహు అనేది మనకి 183వ శ్లోకంలో 2వ సగం అంటే 2వ పాదంగా మనకి కనిపిస్తుంది. ఈ సగభాగంలో నామాలు ఉండవు. ఇది ఏవం ఈ రీతిగా అని ఉంటుంది. అంచేత ఈ మొత్తం 1000 నామాలు 182 శ్లోకాల్లోనే కూర్చబడ్డాయి అని తెలుస్తుంది. అంటే దీనికి కూడా ఒక కారణం ఉంది అంటున్నారండి. ఎలా, ఏమిటా కారణము అని మనం ఆలోచన చేస్తే ఒక సంవత్సరానికి మనకి ఎన్ని రోజులండి? 365 రోజులు. దాన్ని పగటి వేళ అమ్మవారుగా, రాత్రి వేళ అయ్యవారిగా, అంటే పగటి 12 గంటలు అమ్మ, రాత్రి 12 గంటలు అయ్యా. అంచేత అమ్మవి ఎన్ని అని మనం చూస్తే అమ్మ నామాలు ఏది, అమ్మ రోజులు 365 రోజుల్ని మనం హాఫ్ చేస్తే 182.5గా వచ్చింది. అంచేత అమ్మవారి నామాలు ఇలా 182 శ్లోకాలలో మనకి వ్యాస భగవానుడు హయగ్రీవుడు అందించిన దాన్ని చక్కగా ఎడిట్ చేసి ఇవ్వగలిగిన సామర్థ్యం వ్యాస భగవానుడికే చెందండి. భగవద్గీత కూడా శ్రీకృష్ణార్జున సంవాదంగా ఉంటే దాన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడారు అనేదాన్ని చక్కగా ఎడిటింగ్ చేసి ఇచ్చారు కదా, ఇది కూడా అంతే. ఈ రీతిగా మనకి 182.5 శ్లోకాలుగా అమ్మవారి పగటి భాగం కాబట్టి ఆ రీతిగా ఇచ్చారు. అంతేకాదు సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి పట్టే రోజుల సంఖ్య ఎంతంటే 365. కాబట్టి అందులో సగం రోజుల కాలం అంటే పగటి వేళ కాలం కాబట్టి అమ్మవారికి ఆ రీతిగా వ్యాస భగవానుడు 1000 నామాలను ఆ రీతిగా దానిలో నిక్షిప్తం చేశారు అని అన్నారండి. ఇక అమ్మవారి మంత్ర బీజాక్షరాల గురించి ఇంకా మనం వివరించుకుంటూ ఇక్కడే ఉంటే నామాలు ఇంకా మొదలవ్వలేదు అని మీకు అనిపిస్తుంది. చాలా సంక్షిప్తంగా చెప్పుకుని ముందుకు వెళదాం. శ్రీ విశేషం ఏమిటి అని అంటే భగవంతుడికి లేదా పురుషుడికి ఓం అనేటటువంటిది ప్రధాన బీజాక్షరము అయితే మరి శక్తికి ఏమిటండి అంటే శ్రీ. అదే మనకి శ్రీం అని కూడా అనవచ్చు, శ్రీ అనేటటువంటిది. ఇది ఎలా ఉంది అంటే అవ్యక్తానికి సంబంధించినటువంటి పరమేశ్వరుణ్ణి ఉచ్చరించడానికి ఓం బీజాక్షరం అంటే ఇది జగత్పితకు సంబంధించినటువంటి బీజాక్షరం అయితే మరి వ్యక్తానికి అది అవ్యక్తం కదా, మరి వ్యక్తానికి అంటే బహిర్గతమైనటువంటి ఈ ప్రపంచంగా కనిపించేటటువంటి ఆ పరమేశ్వరి యొక్క విశ్వాకృతిని ధరించాలి, దర్శించాలి అని అంటే దానికి శ్రీ అనేటటువంటిది బీజాక్షరం ఉంది. అంటే ఇక్కడ జగన్మాతకు సంబంధించినటువంటి బీజాక్షరం అన్నమాట.
ఓంకారంలో అకార ఉకార మకారములు ఎలా ఉన్నాయో అలానే శ్రీకారంలో కూడా షకార రకార ఈకారం. అక్కడ మూడక్షరములు ఉన్నవి, ఇక్కడ మూడక్షరములు ఉన్నవి. అంటే అక్కడ సృష్టి స్థితి లయములు అకార ఉకార మకారములు. అలానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ఎలా ఓంకారానికి మనం చెప్పుకున్నాము. ఓ అకార ఉకార మకారములు అనేది జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని ఇలా మూడింటికి ఎంతో విశేషంగా అకార ఉకార మకారాత్మకమైనటువంటి ప్రణవానికి తెలియచేశారో అలానే ఇక్కడ కూడా శ్రీకారానికి ఏమిటది షకారము రకారము ఈకారము శ్రీ కదా. అంతటి ఈ మూడు అక్షరాల్లో దాగి ఉన్నటువంటిది ఏమిటి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడు శక్తులకు ప్రతీక ఏమిటది శ్రీ. మొత్తం వీటి మీదే సృష్టి అంతా ఆధారపడి ఉంటుంది. అందుచేతనే మనకి ఈ స్తోత్రం దేనితో ప్రారంభమయ్యిందండి? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీతో ప్రారంభమయ్యింది. అంతేకాదు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని ప్రారంభింపబడి చివరిలో ఏముందండి? శ్రీ శివా శివ శక్త్యైక్య రూపిణి శ్రీలలితాంబిక. శ్రీ ఇక్కడ శ్రీతో ప్రారంభమయ్యింది, అక్కడ శ్రీతో సమాప్తమయ్యింది. అంతేకాదండి, ఇది మనం ఆలోచన చేస్తే మాత శ్రీమాత అనేటటువంటిది జన్మకు సంబంధించినటువంటి శ్రీమాత మాతృత్వము. మాత ఉంటేనే కదండి ఏ ప్రాణి అయినా జన్మించేది పుట్టేది. మాతే లేకపోతే ఏ సంతతి ఉండదు. అంచేత శ్రీమాత నామంతో ప్రారంభింపబడింది మన జన్మకు సంబంధించినది. అయితే మరి ముక్తికి సంబంధించింది ఏమిటండి? శ్రీ శివ శివ శక్తి ఐక్య రూపిణి. శ్రీ శివ అని అమ్మను పిలిచి శివశక్తి శివశక్తి రెండు కలిసి ఉన్నటువంటి ఐక్య స్వరూపిణి. అంటే మనం జన్మించినటువంటి మనం అజ్ఞానంతో ఏదో కొంతకాలం బ్రతుకు సాగిస్తాం. ఇంకెప్పుడు అజ్ఞానమైనా కాదు కాదు, ప్రజ్ఞానం కావాలి, విజ్ఞానం కావాలి. తద్వారా ఏమవుతుంది? అజ్ఞానం పోతుంది. ఎందుకు జన్మనెత్తాము అనేది మనకి తెలుస్తుంది. జన్మ కర్మ రాహిత్యమైనటువంటి ముక్తి పొందాలి అని కూడా మనకు అనిపిస్తుందండి. అందుచేతనే ముక్తికి సంబంధించినటువంటిది శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి. శివ శక్తి ఐక్య రూపిణి అనేటటువంటి నామంతో ఇది ముగించబడడం కూడా ఒక ప్రత్యేకత అని మనం అర్థం చేసుకోవాలండి. ఇక పంచదశాక్షరి మంత్రం గురించి ఇక్కడ మనకి కొద్దిగా తెలుసుకుని ముందుకు వెళదాం. ప్రతి మాసంలో కూడా శుక్లపక్షంలో దినదినానికి మనకి వెన్నెల పెరుగుతూ ఉంటుంది. 15 రోజుల తర్వాత ఏమొస్తుందండి? పౌర్ణమి వస్తుంది. మరలా పౌర్ణమి తర్వాత నుంచి ఏమవుతుంది? క్రమక్రమంగా కాంతి తగ్గుతుంది, అమావాస్యకి చీకటి పెరుగుతుంది. పౌర్ణమి వరకు అమ్మవారి రోజులు, పౌర్ణమి నుంచి అయ్యవారి రోజులు. అంతే కదండి. ఈ వచ్చినటువంటి అమ్మ అయ్యగా ఉన్నటువంటిది ఏమిటి అంటే అమ్మ ఏమో జననమిస్తుంది, అయ్య ఏమో లయం చేస్తుంది. అంటే రాత్రి వేళ చీకటి. అయ్యో మరి రోజు రాత్రులు లయమైపోతున్నామా అంటే విశ్రాంతి కూడా అవసరమే కదా. మనస్సుకు లయం జరిగితేనే విశ్రాంతి. అప్పుడు కూడా కొట్టుకుంది అనుకోండి, అయ్యో నాకు రాత్రి నిద్రపట్టలేదండి, ముఖం పీక్కుపోయిందండి, కళ్ళు ఒదుకుపోయినవండి, ఎందుకు జరుగుతుంది అనమాట. అంచేత పగటి వేళ శక్తితో కూడి ఎన్ని కార్యాలు చేసినప్పటికీ రాత్రి వేళ శక్తంతో కూడి నీవు విశ్రాంతిని పొందవలసిందే. ఇక అమ్మవారికి సంబంధించినటువంటి శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15 తిథులు ఉంటాయి. మీకు తెలుసు కదా, పాడ్యమి అన్నా ప్రతిపద అన్నా కూడా ఒకటే అర్థం. పాడ్యమి, విద్య, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. అలానే మరలా పౌర్ణమి తర్వాత పాడ్యమితో మొదలవుతుంది, అమావాస్యతో తిరిగి అంతమవుతుంది. వాటినే
పంచదశ అక్షరి మహామంత్రము అంటారండి. ఆ మహామంత్రాన్ని మనకి ఇక్కడ కొన్ని బీజాక్షరాలతో ఇచ్చారు, కానీ దాన్ని మనం ఇప్పుడు స్పృశించవద్దు. దీనికి మనకి నామాల్లో ప్రతిపన్ముక్షరాకాంత తిథి మండల పూజిత అని ఒక నామం వస్తుంది. ప్రతిపత్ అంటే పాడ్యం, రాక అంత, రాక అంటే పూర్ణమి చంద్రుడు, అంత అంటే చంద్రుని యొక్క పరిపూర్ణ స్థితి ఎప్పుడు పౌర్ణమి, అంటే పూర్ణిమ అంతం వరకు శుక్లపక్షంలో పాడ్యమి నుండి ప్రారంభింపబడి పూర్ణిమ వరకు ఆరాధింపబడేటటువంటి తల్లి అని ప్రతిపతు ముఖ్య రాగాంత తిథి మండల పూజిత అనేది మనకి వస్తుందండి. సంవత్సరంలో మనకి ప్రతి మాసంలో కూడా శుక్లపక్షము పాడ్యమి ఉంటుంది, అలాగే కృష్ణపక్షమి 15 తిథులు ఉంటాయండి. అయితే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షానికి సంబంధించినటువంటి 15 రోజులే అని పై నామంలో మనకి సూక్ష్మంగా ముఖ్య ప్రతిపన్ ముఖ్య అనేటటువంటి శబ్దం ఉంది. ఆ పదం ద్వారా మనకి సూచింపబడుతుంది. ఏమిటా సూక్ష్మ విషయం అని మనం ఆలోచన చేస్తే మనకి నక్షత్రాలు 27 కదూ. ఆ 27 నక్షత్రాల్లో అశ్విని నక్షత్రం అనేటటువంటిది మొట్టమొదటి నక్షత్రం. అశ్విని నక్షత్రంలో పూర్ణిమ నాడు చంద్రుడు ఉంటే దాన్ని ఆశ్వీజ మాసము అంటారు. అలానే ఆశ్వీజ పూర్ణిమ. ఇప్పుడు మనకి వైశాఖ మాసం నడుస్తుంది కదా, చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్ర మాసం, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖ మాసం, జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే జ్యేష్ఠ మాసం, అలానే పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు ఆషాఢ మాసం, శ్రవణ నక్షత్రము శ్రావణ మాసం, ఇక పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర అనేటటువంటి ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు భాద్రపద మాసం, తర్వాత ఇదిగో అశ్విని నక్షత్రంలో ఉన్నప్పుడు ఆశ్వీజ మాసం. ఈ ఆశ్వీజ మాసాన్ని మొట్టమొదటి అశ్విని నక్షత్రం అయితే మొట్టమొదటి 6 మాసాలు గడిచిన తర్వాత ప్రారంభమయ్యేటటువంటి దాన్ని ఆశ్వీజ మాసము అంటారు. అలాగే కృత్తికా నక్షత్రం తాలూకు వాటిని కార్తీక మాసమని, మృగశిర నక్షత్రం అయితే మార్గశిర మాసమని, భాద్రపదము శ్రావణము కార్తీకము మార్గశిరము, పుష్యమి నక్షత్రం అయితే పుష్యమాసమని, మఖా నక్షత్రం అయితే మాఘ మాసమని, ఫల్గుణ నక్షత్రం అయితే ఫాల్గుణ మాసం. ఏ నక్షత్రంలో పౌర్ణమి నాడు చంద్రుడు ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు దానికి ఆ పేరు వస్తుందన్నమాట. ఈ రీతిగా విశేషించి ఆశ్వీజ మాసంలో ఉన్నటువంటి శుక్లపక్ష పాడ్యమి నుండి దశమి వరకు మనం నవరాత్రులు అని చేస్తూ ఉంటామండి. అంటే మహిషాసురుడితో అమ్మవారు మొదటి రోజు నుండి 9 రోజులు పోరాడి ఆ తర్వాత విజయాన్ని సాధిస్తుంది కాబట్టి దశరా అనేది మనకి ప్రసిద్ధికెక్కిందనమాట అండి. దశహర. ఈ రీతిగా మనకి నవరాత్రులు చేసి కొంతమంది ఉపాసకులు ఉంటే దశమి నుండే కాదండి పౌర్ణమి వరకు చేసి అమ్మ ఈ రీతిగా పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఆరాధింపబడుతుంది అనేటటువంటిది ముఖ్య అనే పదంతో మనకి ఇచ్చారండి. అంతేకాదు నక్షత్రాల్లో మొదటిదైనటువంటి అశ్వని నక్షత్రం తాలూకు మాసమైనటువంటిది ఈ ఆశ్వీజ మాసం కాబట్టి వాటి చివరిలో వచ్చేటటువంటిది పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాల తాలూకు భాద్రపద మాసం కాబట్టి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది అమావాస్య అనేది లయానికి హేతువైతే చివరి మాసము అంటే చైత్ర మాసం నుంచి భాద్రపద మాసం, చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము, ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి అమావాస్య వట్టి లయము అనరండి, మహాలయ అమావాస్య అంటారండి. అందుకని ఈ మహాలయ అమావాస్యలో పితృదేవతల్ని ఉద్దేశించి చెయ్యడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలిగి ఆ వంశము సుస్థిరంగా ఉంటుంది అని మనకి పితృదేవతల్ని ఆరాధింప చేస్తూ ఉంటారండి. ఇక ఈ భాద్రపద మాసం అనేటటువంటిది వర్ష ఋతువుకు సంబంధించింది ఉన్నటువంటిది శ్రావణ భాద్రపద మాసం వర్ష ఋతువులో చివరిదనమాట. ఇక ఈ వర్ష ఋతువులో ఆకాశం నల్లని మబ్బులతో
చీకటిగా ఉంటుంది, ముసురుగా ఉంటుంది. అయితే ఇదేమిటండి, ఇదెందుకు గుర్తు చేస్తున్నారు అంటే, బయట ఉన్న వాతావరణాన్ని బట్టి మన శరీరంలో పంచభూతాలు, సప్త ధాతువులు మారుతూనే ఉంటాయండి. అందుచేత ఋతుధర్మము ఈ శరీరం మీద తప్పనిసరిగా పడుతూనే ఉంటుంది. దానికి ఇక్కడ ఏమంటున్నారంటే, బయట వాతావరణం వర్ష ఋతువు కాబట్టి కాస్త మబ్బు మబ్బుగా చీకటి చీకటిగా ఉంటుంది. అలానే హృదయంలో ఉండేటటువంటి ఆ చోటుని కూడా చీకటిగా ఉంటుంది. మరి ఆ చీకటిని పోగొట్టడం కోసం భాద్రపద మాసం తర్వాత వచ్చేటటువంటిది ఏమిటది? శరదృతువు, ఆశ్వీజ మాసము. అదే శరన్నవరాత్రి అని మనం ప్రారంభం చేస్తూ ఉంటామని. అంటే హృదయము అనేటటువంటి దానిలో దహరాకాశంలో నేనెవరో తెలియదు, రోగాలు భోగాలు అనేటటువంటి దానిలోనే మునిగిపోయి ఉన్నటువంటి మనకి ఒక్కసారి ఈ బాహ్యమైనటువంటి ఈ శరదృతు, ఈ ఆశ్వీజ మాసం, ఈ అమ్మవారి ఆరాధన అనేటటువంటిది ఏం చేస్తుందండి? సర్వశుక్లా సరస్వతి అని అన్నట్లుగా ఈ శరదృతువు అనేటటువంటిది మన హృదయంలో ఉన్నటువంటి చీకటిని, అజ్ఞానాన్ని పోగొడుతుంది. శుక్ల అంటే తెల్లనిది, సరస్వతి అంటే స్వచ్ఛమైనటువంటిది. అందుచేత స్వచ్ఛమైనటువంటి ప్రకాశము లేదా జ్ఞానము ఏం చేస్తుందండి? ఆమెనే శారదా నవరాత్రి అని కదా మనం కూడా అంటాము. అంచేత సరస్వతికి మరో పేరైనటువంటి ఆ శారద మన హృదయంలో ప్రకాశించి హృదయంలో ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేస్తుంది. అందుచేత ఈ రీతిగా ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నాడు చంద్రుడికి అలానే సూర్యుడికి మధ్య ఉన్నటువంటి యాంగులర్ సెపరేషన్ అంటారండి. అంటే 0 డిగ్రీ నుండి 12 డిగ్రీ అంటే 12 డిగ్రీల దాకా ఉంటుంది అని మనకి తెలియజేస్తున్నారు. భూమి మీద నుండి చూసేటటువంటి వారికి చంద్రుడి వెన్నెల ఒక 12 డిగ్రీల వరకు తగినటువంటి అనుపాతంలో ఉంటుంది. ఆ రోజు చంద్రుడు అంతగా కనపడకపోయినప్పటికీ కూడా ఈ 12 డిగ్రీల మేరకు ఉండేటటువంటి వెన్నెల మాత్రం ఉంటూనే ఉంటుంది. ఇక సూర్య భగవానుణ్ణి స్వామితో, చంద్ర భగవానుణ్ణి అమ్మవారితో పోల్చుకోవడం జరుగుతూ ఉంటుందండి. అంటే అప్పుడు సూర్యుడు అనే అయ్యకు, చంద్రుడు అనే అమ్మకు జరిగేటటువంటి ఈ దాగుడు మూతల ఆటలోనే అమ్మవారి దర్శనం ఆ రోజు ఉండేటటువంటి వెన్నెల క్రమక్రమంగా పెరిగి 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 ఆ తల్లి యొక్క చిరునవ్వులు చిరుమందహాసంతో మొదలైనటువంటిది చక్కగా పౌర్ణమి వచ్చేసరికి పరిపూర్ణంగా అమ్మ తన చిరునవ్వులు అనేటటువంటి కరుణా కటాక్ష వీక్షణములను మనపై ప్రసరింపచేస్తుంది. ఈ రీతిగా సూర్య చంద్రులు అనేటటువంటి వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ యాంగులర్ సెపరేషన్ అనేటటువంటి దాన్ని అమ్మ అయ్య ఇద్దరి యొక్క దరహాసములు అంటే ఇద్దరి యొక్క ఆ చిరునవ్వుల యొక్క ఆ కరుణ అనేటటువంటిది మన మీద ప్రసరిస్తుంది అని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారండి. ఈ రీతిగా ఉపాసకులు 15 రోజులు ఆరాధిస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? శ్రీ విద్యా ఉపాసకులు. విద్య అంటేనే జ్ఞానం అండి. విద్యయా అమృతమశ్రుతే. ఎందుకు ఏమా విద్య, ఏ విద్య నేర్చుకుంటే ఈ మృతత్వము అనేటటువంటి భావం పోతుందో, భయం పోతుందో అది నిజమైనటువంటి విద్య. విద్యయా అమృతమశ్రుతే. ఏ విద్య నేర్చుకుంటే నేను అమృత స్వరూపుణ్ణి. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః అని మనకి వేదం చెబుతుంది. వినండి వినండి, ఎందుకు చచ్చిపోవాలని మీరు భయపడుతూ ఉంటారు? మీకు చావు లేదు. ఎందుకు చావు లేదు? మీరు అమృత స్వరూపులైనటువంటి ఆ సంతతి యొక్క పుత్రులు. ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, తెలియక ఆ కోటీశ్వరుడు కొడుకు బిచ్చగాళ్ళగా అడుక్కుంటున్నాడు అనుకోండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు అదేమిటో నీకు బుద్ధి ఉందా లేదా, మీ తండ్రి మీ తాత అందరూ కోటీశ్వరులు, నీకు చాలా కోట్లు ఉన్నవి, ఎందుకు ఇలా తెలియక భిక్షగాడిలా తిరుగుతున్నావు అని అపహాస్యం చేస్తారు. ఒకవేళ వాడికి బుర్ర సరిగా పనిచేయకపోతే వాడిని కూర్చోబెట్టి చాలా రోజులు వాడికి చెప్పి వాళ్ళకి అప్పగిస్తాడు కదూ. అలానే ఇక్కడ కూడా
మనం అమృత స్వరూపులమై ఉండి కూడా అది తెలియక ఏమోనండి మరలా కోవిడ్ వచ్చేస్తుందట, మరలా అది ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తుందో ఏమిటో, ఏమైపోతామో ఏమిటో అనే భయం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? జ్ఞానం లేక. కోటీశ్వరుడు కొడుకు అడుక్కున్నట్లుగానే అమృత స్వరూపులమైనటువంటి మనము ఏమనుకుంటున్నామండి? మృతులమైపోతాము. ఇవాళ కాకపోతే రేపు మాపు ఏదో రోజు తప్పదు కదండి అని మనం అనుకుంటూ ఉన్నామండి. అది కాదు, మీరు మృతులు కాదు, అమృత స్వరూపులు అని తెలియచేసేటటువంటి విద్యనే శ్రీ విద్య. శ్రీ చెప్పుకున్నాం కదా, శకార రకార ఈకారములు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానంతో ఒక సంకల్పం జరుగుతుంది. జరిగినటువంటి సంకల్పం ఏం చేస్తుంది? ఒక పనిని నిర్వహింప చేస్తుంది. అందుచేత జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనేటటువంటిది శకార రకార ఈకారం. అందుచేత ఆ విద్యను ఉపాసించేటటువంటి వాళ్ళు శ్రీ విద్యోపాసకులు అనేది. విశేషించి ఆశ్వయుజ మాసంలో బాగా ఆరాధన చేసి, అందుకనే 3 పూటల త్రికాలార్చనం చేస్తారు. అంతేకాదు ఉదయం వేళ బాలా పూజ చేస్తారు ప్రత్యక్షంగా, మధ్యాహ్నం వేళ కుమారి పూజ చేస్తారు ప్రత్యక్షంగా, సాయంత్రం వేళ సువాసిని పూజ చేస్తారు ప్రత్యక్షంగా. ఈ రీతిగా శకార రకార ఈకారముల యొక్క శ్రీ అనేటటువంటిది మనకి ఏం తెలియచేస్తుంది అని అంటే, విద్య అని అన్నప్పుడు అది జ్ఞానం. విద్యయా అమృతమశ్నుతే. ఏ విద్య చేత స్వరూప స్థితి అయినటువంటి అమృతత్వాన్ని పొందుతాడో ఆ తత్వాన్ని అందుకోవడం కోసమని శ్రీ విద్య ఉపాసన అంటే చాలా సులభంగా ఉంటుంది. అందమైన ఆకారం, అందున అమ్మతత్వం, అమ్మగా ఆరాధింపబడేది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఇలా అమ్మగా ఆరాధింపబడినటువంటి ఆ శ్రీ విద్యోపాసన ఏం చేస్తుంది? ఇతడికి ఒక పక్వ స్థితిని ప్రసాదిస్తుంది, అమృతత్వ స్థితిని, అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. అందుచేత శ్రీ విద్యోపాసన అంటే శ్రీ విద్య అన్నా, బ్రహ్మ విద్య అన్నా, ఖాది విద్య అన్నా, అంటే హకారాది క్షకారాంతం అని అంటారండి. హాది విద్య అన్నా, కాది విద్య అన్నా ఆ బ్రహ్మ విద్యనే, దాన్నే శ్రీ విద్య అని అంటారు. అటువంటి ఈ శ్రీ విద్య ఉపాసన చేసేటటువంటి వాళ్ళు కేవలం ఎక్కడో అమ్మ మనకు అన్యంగా ఉన్నది అని మాత్రమే కాక, అన్యంతో ప్రారంభమవుతుంది ఉపాసన, అనన్యంతో అంతమవుతుందండి. అనన్యము అంటే నాకన్నా వేరుగా లేదు ఆ తల్లి, ఆ తల్లియే నేను. అహమిచ్చేవ విభావయే భవానీ. ఆ భవానీని ఆయా నామరూపాలతో వర్ణింపబడినటువంటి ఆ భవానీ, భౌనికి రాణి భవానీ. అటువంటి ఆ తల్లి అహం, నేనే అని భావయే అని మాత్రమే చెప్పక విభావయే, విశేషేణ భావయే, చాలా చక్కగా భావన చెయ్యాలి అని శాస్త్రనీయం అన్నమాట. అలా భావన చేసినటువంటి వాళ్ళు ఏ రీతిగా భావన చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ 3 కూటములు అని మనకి తెలియచేస్తారండి. శరీరంలో 3 భాగములు, 3 కూటములుగా ఆ అమ్మవారిని మంత్రభాగంగా తెలుసుకుని జపం చేస్తూ, ఉపాసన చేస్తూ 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 ఆ 3 భాగములు, 3 కూటములు ఈ శరీరంలో కూడా ఉన్నవి అవే అని భావనతో ధ్యానం చేసేటటువంటి తత్వము 3 కూటములు అంటారు. మరి ఆ 3 కూటములు ఏమిటో అవి మనం రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకి ఉపోద్ఘాతం అంటే ఇంట్రడక్షన్ అనేది మనకి ముందుగా తెలిస్తే తప్ప డైరెక్ట్గా నామాల్లోకి వెళ్ళిపోయామనుకోండి అంతగా రుచి అనిపించదు. రుచి అనే దానికన్నా దాని విశేషం మనకి తెలియదు. అందుచేత మనకి ఉపోద్ఘాతంతో నడుస్తూ ఉంది. బహుశా రేపు రావచ్చు అని అనుకుంటున్నాము నామాలు. ఆ నామాల్లోకి ప్రవేశించినప్పుడు మీరంతా కూడా పుస్తకాలు తీసుకుని ఏ నామము దానికి ఏ అర్థం వస్తుంది అనే దాన్ని
ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఆసక్తిగా ఉంటుంది. ఆ 3 కూటాలు ఏమిటి అనేది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నించాలి. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్.